జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోర పోటీలో ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో పాటు గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోని పార్టీ. అటు బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. సెంటిమెంట్ కలిసొస్తుందని కారు పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సైలెంట్ ఓటును నమ్ముకున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్లోని ప్రతి గడప గడపకు తిరుగుతున్నట్టు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. చేసిన అభివృద్ధులే పనులే కాదు, రాబోయే కాలంలో కూడా ఏం చేస్తామో ఓటర్స్కు చెబుతున్నట్టు వివరించారు. నవీన్ యాదవ్ స్థానిక వ్యక్తి అని, సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు శ్రీధర్ బాబు. సందర్భంలో ప్రతి గడపకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది, ఏం చేయబోతుంది రాబోయే కాలంలో అని చెప్పి యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్కు ఓటు వేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ ప్రాంతవాసి, ఇక్కడున్న సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం పార్టీ ఈరోజు ఒకటే ఉన్న తరుణంలో ప్రజలందరూ కూడా మాకు ముందుకొచ్చి ఆశీర్వాదం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాం. మొదటి నుంచి సర్వేలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కల్పించిన సర్వేలు అవి. ఆ సర్వేలు అన్నిటిని కూడా వారి పార్టీ పరంగా ముందుకు పెట్టి వారి ప్రసార సాధనాలు ఏవైతున్నాయో వాటి ద్వారా ప్రచారం చేసుకునే కార్యక్రమం చేశారు తప్ప, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేశాము, రాబోయే కాలంలో మరి ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఏం చేయబోతామని చెప్పలేని ఒక ప్రణాళిక లేదు వారి దగ్గర. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చెప్పేది వింటూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా కూడా మేము వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. ఎందుకంటే మా విలువైన ఓటు మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఏదైనా పనులు కావాలంటే కూడా మీతోనే అయితే అని ప్రజలు చెప్తా ఉన్నారు. షేక్పేట్లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫ్యామిలీ దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. లబ్బర్ చెప్పులు తొడిగిన వారికి ఇవాళ లగ్జరీ కార్లు ఎలా వచ్చాయంటూ నిలదీశారు. నచ్చిన వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని దోసుకున్న పైసలే వాళ్ళు మీకు మళ్ళా పంచుతారు. మళ్ళా ఎలక్షన్ లాగా మీకు ఏమడతారు? వాళ్ళు ఎలక్షన్ లాగా కనబడతారా? పైసలు పక్క తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. నిజాయితీగా ఎవరుంటే వాళ్ళకి ఓటేరు. ఎందుకంటే మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్లో మైసూరు లేదన్నది ఎంత వాస్తవమో, బందర్ లడ్డులో బందరు లేదన్నది ఎంత వాస్తవమో, జూబ్లీస్ నియోజకవర్గంలో జూబ్లీస్ లేదు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు ఎవడన్నా మీ బస్సులకు వచ్చిందా చెప్పాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు కూడా నచ్చిన చెప్పండి. కేసీఆర్ సార్ కుటుంబం ఎన్నికలప్పుడు, ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ కేసీఆర్ కొడుకు మూర్తలే షర్టు మూర్తలే, కింద రబ్బర్ చెప్పులే, ఈ బెల్ బాటన్ పాయింట్. ఇలా కేసీఆర్ సార్ యాత్ర పోతుంటే ఆ లోన్ తీసుకున్నాడు వ్యాన్కు, లోనుకు పైసలు కట్టలే. బ్యాంక్ కూడా వచ్చి గల్ల పట్టి కేసీఆర్ కింద నొక్కి ఇమేరపై పైసలు అంటే పైసలు కట్టకూడదు వీకి. ఆయన తీసుకున్న కారు కూడా లోన్ కట్టలే, బ్యాంక్ కూడా వచ్చి గుంజుకపోయారు. ఆ రోజు లోన్లు కట్టడానికే పైసలు లేవే. నీ కొడుకు ముడతలు షర్ట్ వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాక పైసలు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు చంపే గొర్రెల స్కామే, బర్రెల స్కామే, చేపల స్కామే, డ్రగ్స్ కేసే. ఇన్ని చేసి కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డ తప్ప
ఈ షేక్పేటలో ఒక్క కుటుంబం అన్నా బాగుపడరా చెప్పండి. పైసలు